హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మీకు జస్ట్ బేసిక్స్ ఆఫ్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్స్లో రేషియో అంటే ఏంటి, ప్రపోర్షన్ అంటే ఏంటి? రేషియో అంటే ఏంటంటే జస్ట్ కంపారిజన్ ఆఫ్ 2 ఆర్ మోర్ ఐటమ్స్. ఓకే, లేదా అదొక డివిజిబిలిటీ అని కూడా అనుకోవచ్చు. ఓకే, ప్రపోర్షన్ అంటే ఏంటంటే ఈక్వేటింగ్ టూ రేషియోస్ని ఈక్వేట్ చేస్తే దాన్నే ప్రపోర్షన్ అంటాం. ఇక్కడ చూడండి, మనం ప్రపోర్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తామో రేషియోని మనం కాలమ్స్ ఇండికేట్ చేస్తాము. ఆ ఈక్వేషన్ని, ఆ ప్రపోర్షనాలిటీని మనం డబల్ కాలమ్ది ఇండికేట్ చేస్తాం. ఓకేనా, మనకి ఎక్కడైతే డబల్ కాలన్ వచ్చిందో దాని మీనింగ్ ఈక్వల్ టు అని. ఓకే, ఇలా సింగిల్ కాలన్ వచ్చింది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ రేషియో అని. ఓకే, సో మనకి ప్రపోర్షన్ మీద ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అంటే క్యాలిక్యులేట్ సెకండ్ ప్రపోర్షన్, లేదా థర్డ్ ప్రపోర్షన్, లేదా ఫోర్త్ ప్రపోర్షనల్, ఇలా అడుగుతారనమాట. సో A/B ఈజ్ ఈక్వల్ టు C/D. ఇక్కడ ఇచ్చారు కదా ఒక ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం D వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో రేషియో ఇస్ నథింగ్ బట్ డివిజన్ కదా. సో 2/3 ఈక్వల్ టు 4/D. క్రాస్ మల్టిప్లై చేస్తే మీకు D వాల్యూ వస్తుంది. ఓకేనా, సో రేషియో అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాము, ప్రపోర్షన్ అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాము. ఒకవేళ ప్రపోర్షన్లో మనకి ప్రాబ్లం ఇచ్చి అందులో ఏదైనా వాల్యూ కావాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రేషియోస్. మనకు రేషియోలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ డూప్లికేట్ రేషియో అంటే ఇచ్చిన రేషియోని డబల్ చేయడం లేదా స్క్వేర్ చేయడం, దాన్ని డూప్లికేట్ రేషియో అంటారు. 3:7 ఉంది, 3 స్క్వేర్ అంటే 9, 7 స్క్వేర్ అంటే 49. దట్ ఈస్ నథింగ్ బట్ డూప్లికేట్ రేషియో. ట్రిప్లికేట్ రేషియో అంటే మీనింగ్ ఏంటంటే ఇచ్చిన రేషియోని క్యూబ్ చేస్తే వచ్చే రేషియోనే ట్రిప్లికేట్ రేషియో. 3 క్యూబ్ ఈస్ నథింగ్ బట్ 27, 7 క్యూబ్ ఈస్ నథింగ్ బట్ 343. నెక్స్ట్ సబ్ డూప్లికేట్ రేషియో. సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏంటి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ద రేషియో ఈస్ నథింగ్ బట్ సబ్ డూప్లికేట్. సో 9ని స్క్వేర్ రూట్ చేస్తే వచ్చే వాల్యూ 3, 25ని స్క్వేర్ రూట్ చేస్తే వచ్చే వాల్యూ 5. సబ్ ట్రిప్లికేట్ అంటే క్యూబ్ రూట్ అనమాట. క్యూబ్ రూట్ ఆఫ్ ది రేషియో ఇస్ నథింగ్ బట్ సబ్ ట్రిప్లికేట్ రేషియో. నెక్స్ట్ ఇన్వర్స్ రేషియో. సో ఇన్వర్స్ రేషియో అంటే ఇచ్చిన రేషియోని రివర్స్ చేస్తే వచ్చేదాన్ని ఇన్వర్స్ రేషియో అంటాం. నెక్స్ట్ కాంపౌండ్ రేషియో అంటే ఏంటంటే మనకి ఫార్ములా గుర్తుపెట్టుకోండి, A/C/E/B/D/F. ఇది ఎలా రాస్తాము అంటే ప్రతి రేషియోలో ఉన్న ఫస్ట్ పారామీటర్ డివైడెడ్ బై సెకండ్ పారామీటర్. ఓకేనా, ACE డివైడెడ్ బై B/D/F. ఇది మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు బేసిక్ క్వశ్చన్స్లో. కాంపౌండ్ రేషియో ఫార్ములా A/C/E/B/D/F. ఇది ఎలా రాసాము అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఈచ్ రేషియో బై సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ ఈచ్ రేషియో. ఓకే, ఈ ఎగ్జాంపుల్కి ఆన్సర్ 8/189. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే రేషియో ఎప్పుడు కూడా ఫ్రాక్షన్స్లో ఉండకూడదు. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏమన్నా క్వశ్చన్ ఫ్రాక్షన్స్లో ఇచ్చినా కూడా దాన్ని మనం నార్మల్ ఇంటీజర్ రిప్రజెంటేషన్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, 2/9 ఈజ్ టు 1/3. ఇది ఫ్రాక్షన్లో ఉంది. ఈ ఫ్రాక్షన్లో మనం ఫస్ట్ నార్మల్ ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయాలి అంటే ఆ నెంబర్కి మనం ఎల్సిఎం చేయాలి. సో 9కి 3కి ఎల్సిఎం 9. సో 9 ఎల్సిఎం అయితే ఏమవుతుంది, అలా మనం కన్వర్ట్ చేసి 2:3లోకి రాస్తాం. ఓకేనా, ఎల్సిఎం చేసి ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు, A/B ఈక్వల్ టు 2/7 ఈజ్ టు 5/14. సో 7కి 14కి ఎల్సిఎం 14 అయితే 7 2s are 14. దట్ మీన్స్ 14 14 5, 4:5 ఇస్ ద రేషియో. ఎలా కన్వర్ట్ చేసాం అర్థమైంది కదా. ఒకవేళ మనకి క్వశ్చన్ అనేది ఎప్పుడైనా ఫ్రాక్షన్ ఇస్తే దాన్ని ఫ్రాక్షన్లో ఉంచి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయకూడదు, దాన్ని నార్మల్ ఇంటీజర్లో కన్వర్ట్ చేసి చేయాలి. ఇవన్నీ కూడా బేసిక్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మీకు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్గా మనకి చాలా మోడల్స్ ఉన్నాయి, అన్ని మోడల్స్ కూడా డే బై డే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, కంప్లీట్ నోట్స్ మీకు పీడిఎఫ్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకవేళ ఎవరికైనా ఈ నోట్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ పెట్టాను,
జాయిన్ అవ్వండి. నోట్స్ కావాలనుకున్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి.